అక్కపల్లి జయమ్మ కూర్చోండి. పిడుగురాళ్ళ నుంచి వచ్చారు. 6 సంవత్సరం నుండి నడుము నొప్పి, కాలు బాగా నొప్పి. తల్లి రా పరిగెత్తుకుని వచ్చేయాలి. ప్రక్కలు అరిగి మాట, అరికాళ్ళు మంటలు, పోట్లు, వాపులు, దురదలు, తలలో నొప్పి, చెవిలు వినబడదు, కళ్ళల్లో పూసినట్లుంటుంది, షుగరు, బీపీ, గ్యాసు, శరీరం అంతా. అక్కపల్లి విజయమ్మ ఎవరు? మీరేనా? ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైమా? అమ్మా రా. ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడైనా వచ్చారు? అక్కడే ఉండు. ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడైనా వచ్చారా? 2 వారాల క్రితం వచ్చాను. మరి నేను అనేది అది మనిషిని నేను గుర్తుపడతాను. అప్పుడు డబ్బులు లేవని వెళ్ళిపోయారు మీరు. మాట్లాడుకో పడుకో ఫెయిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. మీ అమ్మగారు ఆవిడ? ఓకే. ముందు ఏమన్నాడు డాక్టర్? ముందు కావర్లైన అన్నాడు, తర్వాత కాలేదు అన్నాడు. 10 రోజులు మందులు తిన్నా కాలేదు అన్నాడు. అయ్యో ఆను. ఎవరి మీది? ఎవరు? పిడుగురాళ్ళ నుంచి వచ్చావా? అమ్మ ఇక్కడ నుంచి చెవులు పడవా? చెప్పింది. పక్కింటామని చెప్పింది. ఏమని చెప్పింది? పక్కింటామని చెబితే వచ్చా. ఏమని చెప్పింది? ఇట్లా సంగతమ్మా, నీకున్నవన్నీ పోతాయి, పలానా కాడికి వెళ్ళు ఫ్రీగా అంతే చెప్పింది. వచ్చింది ఇక్కడ వచ్చిపోయింది. వచ్చిందా? 5 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళిపోయిందంట. 5 సంవత్సరాల క్రితం. ఎంత సేవ లేదు కదా. తలంతా నొప్పి. ఇప్పుడు ఉందా నొప్పి? ఇప్పుడు తక్కువైపోతాను. చప్పట్లు కొట్టండి. అదే నేను పట్టుకున్నా. చెవులు కూడా ఆమెకి చెవులు ఏదో దాన్ని ఏమంటారు, చెవులు కూడా సరిగ్గా వినపడవు. వినరాట్లేదు చెవు. ఇప్పుడు వినపడుతుందమ్మా? అదే తిమ్మెక్కిపోయిందో ఏదో అంటారే, అంతేనా? మా అమ్మగారిని కూడా ఇక్కడికి రావద్దని చెప్పానండి. నువ్వే చెప్పావా? నేను ఇక్కడ మియాపూర్ కల్వర్ టెంపుల్కి వెళ్తాను. అయితే ఇవన్నీ వద్దులే, మాకు అనవసరంగా నువ్వు రామాక నేనే చెప్పా. కాదు ఇట్లా చెప్పే పక్కింటి చెప్పింది అంటే సర్లే వద్దులేవా అన్న. ట్రైన్ ఎక్కి చిట్యాల దాకా వచ్చాను నేను అని చెప్పింది. అరే అమ్మ వద్దనే కొందుకు ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పా కానీ సర్లే రా అన్న. సరే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పైసలు లేవని వెళ్ళిపోయి పంపించాను నేనే. అమ్మా నువ్వు వచ్చేసే ఇక్కడికి. నేను మా అమ్మ ఫోన్ చేయాల నా అందరికి నేనే ఫోన్ చేసి వచ్చేసావా నువ్వు, నేను చూపిస్తాలే రా అని చెప్పాను అనమాట. ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది ఏంటంటే అసలే ఇష్టం లేదు రావద్దన్న మనిషికి ఇక్కడికి వచ్చాక కానుక ఎత్తేనే ప్రార్థన. నాకు ఇంకా డౌట్ వచ్చి ఉండొచ్చు కొంచెం, కానీ కళ్ళతో చూసే కొట్టి నమ్మవు, లేకుంటే నమ్మరు. ఎందుకంటే యవనస్తులు కదా, అయినా డబ్బులు అడిగితే అదేం పాస్టర్ ఆయన కరెక్టా అనిపిస్తుంది. కానీ బాబు తమ్ముడు అలాగ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే ఇది కళ్ళతో చూసారు, అందరూ బాగైపోతాం చూసారు. మేము ఓపెన్గా చెప్పాం, తమ్ముడు ఏదన్నా విడుదల కానుకుంటే వాళ్ళకి ఏం లేవు అనుకుంటా. అమ్మ కూడా కొంచెం గొడవ, ఏంటి ఎంత దూరం ఇస్తాను అన్న మంచి మాకు తెలుస్తాయి అన్నీ. నేను చూడను కానీ తెలుస్తాయి. నేను ఎవరిని మళ్ళీ అడగను. ఓకే పట్టుకో అమ్మ పట్టుకో జాగ్రత్త. కాల్ చాపమాను మొత్తము మేము ఆయిల్ కూడా ఇచ్చి ప్రార్థన చేస్తాం. తేమ క్యాఫ్ అంతా వాంతుల ద్వారా బయటకు వచ్చేసి అన్ని అవయవాలు రిలాక్స్ అయిపోతాయి. అర్థమైందా? ఈ లివరు, కిడ్నీలు, గుండె, గొంతుక, పళ్ళు, కళ్ళు, బ్రెయిన్, చెవులు మొత్తం రిఫ్రెష్ అన్నట్టు. అరికాలు మొదలుకొని తల వరకు. అర్థమైందా? అప్పుడు ఇట్లా నడిచేవాళ్ళు ఎట్లా నడుతారు, ఉరుగుతారు కదా, అట్లా ఉరుగుతారు. ఇక్కడికి తగ్గపోవటం అనేది ఏ జబ్బైనా లేదు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఇంకా తేలికైతావు. బరువు కూడా తీసేస్తాను. బరువు ఉన్నావు కదా బాగా. బరువు ఇప్పుడు చూడు, అన్నం అంత తింటే బరువు వస్తున్నా, ఇడ్లీ తింటే బరువు వస్తున్నా. నీ పేరేంటి? పేరు ఒంగు, కొద్దిగా ఒంగు ముందుకి. నీ బరువు కూడా తగ్గిస్తారా? పైకి రా, పైకి రా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. జారుతుండమ్మా జయమ్మా. ఎంతమంది పిల్లలు నీకు? 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 4 పిల్లలు. ఓకే, ఒక్క నిమిషం ఆగు. చేతులకి ఫ్రీ పెట్టు. ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఒంగు ఇట్లా ఒంగో. ఆమేన్. జాగ్రత్త ఒంగు. ఇంకా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. లేమ్మా, నువ్వు లేగు, లే పైకి లే. ఆమేన్, హల్లెలూయా. చాలా బరువు ఉన్నావు కదా. నోరు తెరు. ఆను. ఆమేన్. చూడు ఇక నడుచుకో. స్పీడ్ ఇప్పుడు దాకా నడవటం కూడా ఇబ్బంది అయింది కదా. నడుచుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, మైక్ ఇవ్వండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి. చప్పట్లతో ప్రభుని కనపరచాలి. ఏం తగ్గింది? అదే ఏం తగ్గింది? ఓహో అమ్మే. పట్టుకోండి అమ్మని, పట్టుకోండి. అబ్బా పట్టుకో. అబ్బాయి ఎందుకు నీకు? ఆగో, కాసేపు ఆగో. పట్టుకో.
అమ్మ ఓకేనా? అమ్మ పర్లేదండి. అసలు అంటే అమ్మ మొత్తం ఎందుకు వద్దన్నావు అది చెప్పు. అమ్మ ఇక్కడ రా, ఇక్కడ నుంచో బాబు పక్క నుంచో. అమ్మ మొత్తం ఎందుకు వద్దు? నేను 2 సంవత్సరాల నుంచి కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన కాదు నేను చూస్తూనే ఉన్నాను. ఇవన్నీ వద్దులేమా. ఇప్పుడు వెళ్తున్నావా, ఆగిపోయావా? వెళ్తున్నావు కదా? వెళ్తూనే ఉన్నాను. ఓకే. అయితే వద్దులేమో రామాకు వచ్చి అసలు రామాకు వాళ్ళు ఎవరు ఎట్లా చెప్తూనే ఉంటారు. రామాకు అన్న అంటే పక్కిండా చెప్పబట్టి వచ్చిందేమో. అదేలే మీకు అలా అనిపించింది. నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు మమ్మీ చూడు ఎంత హ్యాపీగా అయిపోయింది. పోయిన వారం అంతకాక అంత ముందు వారం వచ్చా కదా, ఆ నెక్స్ట్ వారం పైసల కోసం చూసుకొని అసలు ముందు మా అమ్మకు ఫోన్ చేసి నువ్వు వచ్చేసావా అని చెప్పా. ఇప్పుడు ఓకే. ఇక్కడే జాబ్ చేస్తారా? నేను ఆటో డ్రైవర్ని అండి. ఆటో డ్రైవర్ని సుచిత్రాలు. ఓకే. కాళ్ళు ఎత్తుకోమ్మా, మంచిగా ఎత్తుకో. ఇప్పుడు దడ వస్తుంది, ఇక్కడ నీళ్ళు కొట్టుకో. దడ వస్తుంది, నీళ్ళు కొట్టు చేతులు. అలా వెళ్ళి ఎక్కడ కొట్టుకో. ఆమె గట్టిగా, ఇంకా స్పీడు కొట్టుకో. కొట్టుకో. చాలు చాలు చాలు. ఓకే. ఇప్పుడు ఉందా దడ ఉందా? తగ్గిందా? ఓకే. కళ్ళు కూడా మంచిగా అయిపోతాయి చూడు. ఆమె చెవులు ఓకే చక్కగా వినపడతాయి. ఆమె ఇప్పుడు అన్నీ చెప్పు. ఎట్లా ఉండే అప్పుడు, ఎట్లా ఉన్నావు ఇప్పుడు, ఎట్లా ఉన్నావు? బాగానే ఉంది. ఇప్పుడు చూపు తగ్గింది. చూపు కూడా ఈ బరువు తగ్గిపోయిందా? మొఖాలు కాని రాలా. ఇది బరువు తగ్గిందా? ఈ క్షణంలోనే అయింది, ఇప్పుడే అయింది స్వస్థత. ఓకేనా? కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయా? అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. స్పష్టంగా బలం వచ్చిందా? నువ్వు చేతులు చక్కగా ముడతొచ్చింది చూడు. ముడతొచ్చింది కనపడుతున్నాయా? చిన్న చూడు, అమ్మ చేతులు ముడతలు వచ్చినాయా? మంచి ముడతలు వస్తున్నాయి. ఇంకా అంటే కరిగిపోతుంది అన్నట్టు. ఈ వేస్ట్ వెళ్ళిపోతే ఆవిడ ఏం తినాలో ఏంటో నేను చెప్తాను. నడువులో నొప్పి ఉన్నట్టుంది. ఇక్కడ నీ అమ్మకేనా? ఇక్కడ నీకేనా? ఆమేన్. హల్లెలూయా. అన్నారా? ఊరి అమ్మ ఎప్పుడన్నారు అది? ఇప్పుడు ఉందా లేదా చూసుకోవచ్చు. ఎర్రగా ఉన్నాయా? నెత్తురు ఉందా లేదా? ఎక్కించుకోవద్దు రక్తం. అవి నేను చెప్తాలే, ఏది ఉంటే తీసేస్తానే. ఆమేన్. ఎర్రగా అయిపోయింది చూడండి. అదిగో ఎర్రగా అయిపోయింది. చూపించట్లా పెట్టు. అదిగో ఎర్రగా అయిపోయింది. ఆమేన్. బలం వచ్చిందా లేదా? అది అమ్మకి దిమ్మైపోయింది తలంతా. అంటే మనం చెప్పేది రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు రెస్పాన్స్ వచ్చేస్తుంది యేసు నామములో. ఆమేన్. వెళ్ళాలి. ఇక చప్పట్లతో ప్రభువుని కనపరచండి. దూకేయాలి. నువ్వే నడుచుకుంటూ వెళ్ళిపో.